my students, welcome to my YouTube ఛానల్. దిస్ ఈజ్ యువర్ కాకాని మ్యాథ్స్ వర్డ్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం కొత్తగా వచ్చినటువంటి 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి ఎ స్క్వేర్ అండ్ ఎ క్యూబ్ ఈ లెసన్ నేర్చుకుందాం. దీనికంటే ముందుగా ఈ లెసన్ లో ఇచ్చినటువంటి ఒక పజిల్ ఉంది, రత్నమంజరి పజిల్. ఆ పజిల్ నేర్చుకుందాం. ముందుగా ఆ పజిల్ ఏంటయ్యా అంటే, ఒక క్వీన్ ఉన్నారు. ఆ క్వీన్ పేరు ఏంటి? రత్నమంజరి. వీని పేరు రత్నమంజరి. ఈ యొక్క సన్ పేరు కుమారవర్మ. ఒక రాణి ఉన్నారు, ఆమెకున్న కుమారుని పేరు కుమారవర్మ. వీళ్ళకి బంధువులు ఉన్నారు. బంధువులు ఎంతమంది ఉన్నారంటే 99 మంది ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఈ రాణి గారి దగ్గర గొప్పదైనటువంటి రత్నాల సంపద ఉందన్నమాట. సాధారణంగా బంధువులు ఉంటే ఏం చేస్తారు? ఆ సంపద కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రత్నమంజరి అయినటువంటి ఈ మహారాణి తన కుమారుడైనటువంటి కుమారవర్మకి ఈ సంపద మొత్తాన్ని కూడా ఇద్దామనుకుంది. అలా చేస్తే ఈ బంధువుల వల్ల ఏమైనా ఇబ్బంది రావచ్చేమో అని చెప్పి అలా డైరెక్ట్ గా ఇవ్వకుండా ఈ రత్నాలు ఉన్నటువంటి ఆ సంపద అంతటి కూడా ఒక చోట దాచిపెట్టారు. కొన్ని లాకర్స్ లో పెట్టారు. అవి ఏంటంటే అవి 100 లాకర్స్. అవి 100 లాకర్స్ అనమాట. ఈ 100 లాకర్స్ లో వాటిని ఇప్పుడు దాచిపెట్టారు. దాచిపెట్టి దీనికోసం కనుక్కోవడం కోసం ఒక పజిల్ తయారు చేశారు. తన కుమారుడైనటువంటి కుమారవర్మ మరియు తన బంధువులైనటువంటి ఈ 99 మంది, ఈ 100 మందికి కూడా ఒక్కొక్కరికి ఒక్క నెంబర్ కేటాయిస్తారు. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఫస్ట్ పర్సన్, దీనికి 1 అనే నెంబర్ ఇచ్చారు. సెకండ్ పర్సన్ నెంబర్ 2, థర్డ్ పర్సన్ నెంబర్ 3, ఫోర్త్ పర్సన్ నెంబర్ 4, ఫిఫ్త్ పర్సన్ నెంబర్ 5. ఇలా అందరికీ కూడా, అంటే 100 మందికి కూడా ఇలా నెంబర్స్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి నిధి ఉన్నటువంటి ఆ గదిలోకి తీసుకెళ్లారు. ఆ గది నిండా లాకర్స్ ఉంటుంది, వీళ్ళ దగ్గర కీస్ ఉంది. కండిషన్ ఏంటయ్యా అంటే, ఫస్ట్ 1వ నెంబర్ ఉన్నటువంటి పర్సన్ ఇతను ఈ గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లాకర్స్ అన్నిటినీ కూడా ఓపెన్ చేస్తాడు. ఆల్ లాకర్స్ ఓపెన్. లాకర్స్ అన్నిటిని కూడా ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ సెకండ్ పర్సన్ నెంబర్ 2 అనేటువంటి వ్యక్తి ఆ గదిలోనికి వెళ్ళి ప్రతి ఎవ్రీ సెకండ్ లాకర్ ని టోగుల్ చేస్తాడు. ఎవ్రీ సెకండ్ లాకర్ టోగుల్ చేస్తాడు. టోగుల్ చేయడం అంటే ఏంటి? ఆల్రెడీ ఫస్ట్ పర్సన్ లాకర్స్ అన్ని ఏం చేశాడు? ఓపెన్ చేశాడు. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడా అంటే టోగుల్ చేస్తాడు. టోగుల్ అంటే ఓపెన్ చేస్తుంటే క్లోజ్ చేస్తాడు, క్లోజ్ చేస్తుంటే ఓపెన్ చేస్తాడు. సో ఎవ్రీ సెకండ్ అంటున్నాం కాబట్టి ఆల్రెడీ ఇక్కడ నుంచి మనం కౌంట్ చేస్తే ఫస్ట్ సెకండ్ అంటే 2, ఇక్కడ నుంచి సెకండ్ ఏది 4, నెక్స్ట్ 6, నెక్స్ట్ 8. ఇలా 2 మల్టిపుల్స్ అన్నిటిని కూడా ఇతను క్లోజ్ చేస్తాడు. తర్వాత థర్డ్ పర్సన్ ఇతను ఎవ్రీ థర్డ్ లాకర్ ని టోగుల్ చేస్తాడు. టోగుల్ మీన్స్ ఓపెన్ చేస్తుంటే క్లోజ్ చేయాలి, క్లోజ్ చేస్తుంటే ఓపెన్ చేయాలి. ఇక్కడ మొత్తం ఓపెన్ చేశారు, ఇక్కడ క్లోజ్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత థర్డ్ మల్టిపుల్స్ అయినటువంటి 3, 6, 9, 12 అండ్ సో ఆన్. మనం గమనిస్తే ఈ సెకండ్ పర్సన్ ఈ 6th లాకర్ ఏం చేశాడు? క్లోజ్ చేశాడు. అదే 6th లాకర్ ని ఈ థర్డ్ పర్సన్ ఏం చేస్తాడు? ఓపెన్ చేస్తాడు. ఇక్కడ 12 అనేటువంటి లాకర్ ని సెకండ్ పర్సన్ క్లోజ్ చేశాడు. ఆ క్లోజ్ చేసినటువంటి 12 అనేటువంటి లాకర్ ని ఏం చేస్తాడు? ఓపెన్ చేస్తాడు. ఇలా నెంబర్స్ అన్ని కూడా 100 అయ్యేంత వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. చివరిలో ఈ ప్రక్రియ మొత్తం ముగిసే అంత చివరిలో కొన్ని లాకర్స్ మాత్రమే ఓపెన్ చేసి ఉంటాయి. అలా ఓపెన్ చేస్తున్నటువంటి లాకర్స్ లో
ఈ యొక్క సంపద ఎక్కడైతే దాచబడి ఉందో దానికి సంబంధించినటువంటి ఒక కోడ్ దాచిపెట్టారు. ఆ కోడ్ ఏంటి? ఆ కోడ్‌ని మన కుమార వర్మ ఎలా సాధించాడు? దాన్ని సాల్వ్ చేయడం కోసం వాళ్ళ అమ్మైనటువంటి రత్నమంజరి అనేటువంటి మహారాణి తన కుమారునికి ఎలా నేర్పించింది? ఏం నేర్పించింది? ఆ సాల్వ్ చేసేటువంటి కోడ్ ఏంటి? మనం ఇప్పుడు నేర్చుకుందాం. మనకున్న మొత్తం లెటర్స్ ఎన్ని? 100 ఉన్నాయి. సో, మనం ఒక్కసారిగా 100 జోలికి పోకుండా నేనేం చేస్తానంటే, నేను ఎగ్జాంపుల్‌కి 20 తీసుకున్నాను. చివరికి మనకేం కావాలి? ఏవైతే ఓపెన్ చేసి ఉంటాయో ఆ లాకర్స్ కావాలి. మనం ఏం చేద్దామంటే, మనం 20 తీసుకొని 20కి చేద్దాం. ఈ 20 మనం చేస్తే చివర్లో మనకి ఏవైతే ఓపెన్‌లో ఉంటాయో అక్కడ జనరేట్ అయ్యేటువంటి ఆ లాజిక్‌ని మనం తీసుకొని, ఈ లాజిక్ ప్రకారం వి కెన్ గో టు ద 100. ఇక్కడ ఇన్నొస్తే మాకు ఎన్నొస్తాయి కనుక్కుంటాం అన్నమాట. సీ ఆల్ ఆఫ్ యూ కేర్‌ఫుల్లీ. సో, ఇవన్నీ కూడా లాకర్స్ అన్నమాట. సో, ఫస్ట్ పర్సన్ వచ్చేది. ఒకటవ పర్సన్. ఇవన్నీ ఎలా ఉన్నాయి లాకర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకొని వాడేం చేస్తాడు? అన్ని ఓపెన్ చేసేస్తాడు. సో, ఫస్ట్ లాకర్ ఓపెన్, సెకండ్ ఓపెన్, థర్డ్ ఓపెన్, 4, 5 ఓపెన్, 6 ఓపెన్, 7 ఓపెన్, 8 ఓపెన్, 9 ఓపెన్, 10 ఓపెన్, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో, అన్నింటినీ కూడా ఓపెన్ చేస్తాడు. సో, ఇతని పని అయిపోయింది. నౌ యూ కెన్ మీట్ ద సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ వచ్చాడు. సెకండ్ పర్సన్ ఏం చేస్తాడు? ఎవ్రీ సెకండ్ లాకర్‌ని అంటే ప్రతి రెండవ లాకర్‌ని టోగుల్ చేస్తాడు. అంటే ఏంటి? ఓపెన్ చేసుంటే క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసుంటే ఓపెన్ చేయాలి. సో, సెకండ్ వన్ కాబట్టి సెకండ్ ఎక్కడుంది? ఇక్కడ మనకెలా ఉంది? ఓపెన్‌లో ఉంది. దీన్నేం చేస్తాడు? క్లోజ్ చేస్తాడు. ఫోర్త్ క్లోజ్, 6 క్లోజ్, 8 క్లోజ్, 10 క్లోజ్, 12 క్లోజ్, 14 క్లోజ్, 16 క్లోజ్, 18 క్లోజ్, 20 క్లోజ్. నౌ థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ ఏం చేస్తాడు? ఎవ్రీ థర్డ్ లాకర్ ప్రతి మూడవ లాకర్‌ని టోగుల్ చేస్తాడు. టోగుల్ అంటే ఓపెన్ చేసుంటే క్లోజ్ చేయడం. క్లోజ్ చేసుంటే ఓపెన్ చేయడం. సో, యూ కెన్ టేక్ ద 3 మల్టిప్లై కదా! ఫస్ట్ థర్డ్ వన్. ఫస్ట్ కార్డ్ ఇక్కడ ఎలా ఉంది మనకి? ఓపెన్ చేసింది. సో, దీన్నేం చేస్తాడు? క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ సిక్స్త్ వన్ క్లోజ్ చేసింది. దీన్నేం చేస్తాడు? ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ నైన్త్ వన్ ఓపెన్. దట్ షుడ్ బి క్లోజ్. 12 క్లోజ్. దట్ షుడ్ బి ఓపెన్. నెక్స్ట్ 15 క్లోజ్ ఓపెన్. దట్ షుడ్ బి క్లోజ్. నెక్స్ట్ 18 క్లోజ్ లో ఉంది. దీన్ని ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్. నెక్స్ట్ ఫోర్త్ వన్. సో, యూ కెన్ టేక్ 4 మల్టిపుల్స్. ఫస్ట్ ఫోర్త్ వన్ ఎలా ఉంది? ఇక్కడ క్లోజ్ లో ఉంది. దీన్ని ఏం చేస్తారు? ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ 8 క్లోజ్ ఓపెన్. నెక్స్ట్ 12 ఓపెన్. దట్ షుడ్ బి క్లోజ్. నెక్స్ట్ 16 క్లోజ్. దట్ షుడ్ బి ఓపెన్. నెక్స్ట్ 20 క్లోజ్ లో ఉంది. దీన్ని ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ 50%. ఫస్ట్ ఫిఫ్త్ వన్ ఎలా ఉంది? ఓపెన్ లో ఉంది. దీన్ని ఏం చేస్తారు? క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ 10th వన్ క్లోజ్. దట్ షుడ్ బి ఓపెన్. నెక్స్ట్ 15th వన్ క్లోజ్. దట్ షుడ్ బి ఓపెన్. నెక్స్ట్ 20th వన్ ఓపెన్, క్లోజ్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఎలా ఉంది? ఇక్కడ మనకి ఓపెన్ లో ఉంది. క్లోజ్ చేస్తాడు. 12th వన్ క్లోజ్ లో ఉంది. ఓపెన్ చేస్తాడు. 18th వన్ ఓపెన్ లో ఉంది. క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 7th పర్సన్. 7th ఇక్కడ కదా. 7th ఎలా ఉంది? ఇక్కడ మనకి ఓపెన్ లో ఉంది. దీన్ని ఏం చేస్తాడు? క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 7 to 14 క్లోజ్ లో ఉంది. దీన్ని ఏం చేస్తాడు? ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 21 మన దగ్గర లేదు కదా, లీవ్ ఇట్. నెక్స్ట్ 8th పర్సన్. ఫస్ట్ 8th వన్ ఓపెన్ లో ఉంది. దీన్ని క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 16th వన్ ఓపెన్ లో ఉంది. దీన్ని క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 9th వన్ ఎలా ఉంది? ఇక్కడ ఓపెన్, క్లోజ్, ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 18th వన్ క్లోజ్ లో ఉంది కదా, ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 10th వన్ 10 ఎలా ఉంది? ఇక్కడ 10 ఓపెన్ లో ఉంది. దీన్ని క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 20th వన్ క్లోజ్ లో ఉంది. దీన్ని ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 11th వన్ మనం తీసుకుంటే 11th వన్
ఓపెన్ లో ఉంది, క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ ఇది కదా 12th వన్, 12th వన్ ఓపెన్, should be close. నెక్స్ట్ 13th person, 13 ఓపెన్ లో ఉంది, should be close. Next nothing is there na 20 below. Next 14th one open, that should be close. 15% open, close. 16% close, ఇది open. 17% open, it should be close. 18% open, close. 19% open లో ఉంది, దాన్ని క్లోజ్ చేస్తారు. 20% ఓపెన్ లో ఉంది, క్లోజ్ చేస్తారు. సో ఇలా వస్తాయి మనం. చివరిగా మనకి ఏం కావాలి, ఇక్కడ ఓపెన్ లో ఉండేటువంటివి ఏంటి, ఇది కావాలి మనకి. ఓపెన్ లాకర్స్ 1, నెక్స్ట్ 4, నెక్స్ట్ 9, నెక్స్ట్ 16. సో ఇక్కడ మనకి ఓపెన్ చేసిన లాకర్స్ ఏంటవి, 1, 4, 9 and 16. Here one logic is there. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. మనకి ఏం కావాలి, ఓపెన్ చేసినవి కావాలి. ఎప్పుడు ఓపెన్ చేసినవి మనకి వస్తే, ఫస్ట్ పర్సన్ ఏం చేశాడు, మనకి అన్నిటిని కూడా ఓపెన్ చేశాడు. రిమైనింగ్ వాళ్ళందరూ ఏం చేశారు, ఓపెన్ చేస్తుంటే క్లోజ్ చేశారు, క్లోజ్ చేస్తుంటే ఓపెన్ చేశారు. నాకు కావాల్సింది ఓపెన్ చేసినవి కాబట్టి ఇప్పుడు ఆ లాకర్ ని ఎన్నిసార్లు మనం టోకిల్ చేస్తే ఓపెన్ లో వచ్చింది చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఓపెన్ చేశాను, తర్వాత క్లోజ్, తర్వాత ఓపెన్, మళ్ళీ క్లోజ్, మళ్ళీ ఓపెన్. నాకు కావాల్సింది ఓపెన్ చేసినవి కాబట్టి, అంటే ఓపెన్ చూడండి 3rd ప్లేస్ లో ఉంది, మళ్ళీ 5th ప్లేస్ లో ఉంది. అంటే ఒకే లాకర్ ని మనం ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ టచ్ చేస్తే, టోగుల్ చేస్తే అవి ఎలా వస్తాయి, మనకి ఓపెన్ చేసి ఉంది. సో ఇక్కడ 3 తీసుకున్నాం కదా, అంటే ఈ నెంబర్ ని మనం ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలి, టోగుల్ చేయాలి. జాగ్రత్తగా చూడండి, 1 is there. సో 1 టైమే కాబట్టి ఇది ఒకటి. 4 తీసుకుంది, 4 మనం ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా మల్టిపుల్స్ కదా మనం తీసుకుంది, 2 మల్టిపుల్, 2, 4, 6 మల్టిపుల్స్ ఇవన్నీ కూడా. దీనికి రివర్స్ ఏంటి, ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు 4 కున్న ఫ్యాక్టర్స్ మనం చూద్దాం. 4 కున్న ఫ్యాక్టర్స్ ఏమన్నా మనకి 4 1 టేబుల్ 1 4, నెక్స్ట్ 2 టేబుల్ 2 2. చూడండి 4 కున్న ఫ్యాక్టర్స్ ఏంటి, 1 4 2. 2 అనే నెంబర్ మనం 2 టైమ్స్ వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ 9 తీసుకుందాం. 9 కున్న ఫ్యాక్టర్స్ ఏంటి, 1 into 9 and 3 into 3. నెక్స్ట్ 16, 1 into 16, 2 into 8, నెక్స్ట్ 4 into 4. నెక్స్ట్ 1 రాసుకోవచ్చు మనం, 1 = 1 into 1 రాయొచ్చా. రెండింటిలో కూడా ఒక కామన్ రిలేషన్ ఉంది. ఆ కామన్ రిలేషన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 is there. నేను 4 ఎలా రాశాను, 1 into 4 గా రాసుకున్నాను, 2 into 2 గా రాసుకున్నాను. ఈ 1 into 4 లో 4 కి 1 ఒక ఫ్యాక్టర్ అయింది, అలాగే 4 కూడా ఫ్యాక్టర్ అయింది. ఈ 1 అనేది 4 కి ఏమైంది, పార్ట్నర్ ఫ్యాక్టర్ అయింది. 1 is the partner factor of 4. ఇక్కడ చూస్తే 2 కి ఏమొచ్చింది, మనకి పార్ట్నర్ ఫ్యాక్టర్ 2 వచ్చింది. ఇక్కడ చూడండి 9 తీసుకోండి, 9 కి 3 కి పార్ట్నర్ ఫ్యాక్టర్ ఏంటి, 3. 16 లో 4 కి పార్ట్నర్ ఫ్యాక్టర్ ఏంటి, 4. 1 తీసుకున్నాం అనుకోండి, 1 కి పార్ట్నర్ ఫ్యాక్టర్ ఇస్ ద 1 ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తాయి, ఆడ్ నెంబర్ లో వస్తాయి. ఆడ్ నెంబర్ మీన్స్ 3, 5 వస్తాయి అనమాట. ఎప్పుడైతే మనకి ఫ్యాక్టర్స్ ఆడ్ నెంబర్స్ వస్తాయో ఆ లాకర్స్ ఎలా ఉంటాయి, మనకి ఓపెన్ చేసి ఉంది. సో ఇక్కడ మనకి ఓపెన్ చేసిన లాకర్స్ ఏంటి, 1 4 9 16, 1 4 9 16. సో 20 బిలో ఇవి ఓపెన్ చేసి ఉంటే ఇదే కదా, 1 into 1, 2 into 2, 3 into 3, 4 into 4. ఇన్ సేమ్ వే 5 into 5, 6 into 6, 7 into 7, 8 into 8 ఇదే కదా, బిలో 100. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. ఏ నెంబర్లు అయితే సేమ్ నెంబర్ ని పార్ట్నర్ ఫ్యాక్టర్ కలిగి ఉంటాయో అవన్నీ కూడా మనకి ఎలా ఉంటాయి, ఓపెన్ చేసి ఉంది. దీస్ ఆర్ ద ఓపెన్ లాకర్స్. ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఏమవుతాయి, మనకి ఓపెన్ చేయబడిన లాకర్స్ అవుతాయి. నౌ వీ కెన్ సీ 1 1 are 1, 2 are 4, 3 are 9, 16, next 25, 36, 49,
64, 81 and 100. సో ఈ 10 లాకర్స్ ఓపెన్ చేసింది. మన కుమార్ వర్మకి మొత్తం ముందుగానే తెలుసు, ఎందుకు వాళ్ళ అమ్మ చెప్పింది కదా. సో తను ఇవన్నీ కూడా ముందుగానే ఊహించు, ఫలానా నెంబర్స్ ఉన్నటువంటి లాకర్స్ అన్ని కూడా, సో ఏ నెంబర్కి అయితే ఫ్యాక్టర్స్ ఆడ్ నెంబర్ లో వస్తాయో అవన్నీ కూడా ఓపెన్ చేసి ఉంటాయని చెప్పి ముందుగానే ఊహించి ఇవన్నిటిని కూడా ముందుగానే నేర్చుకున్నాను. ఈ 10 లాకర్స్ లో ఉన్నటువంటి క్లూస్ ని తీసుకొని చదవడం స్టార్ట్ చేశారు. ఆ 10 లాకర్స్ లో ఉన్నటువంటి క్లూస్ ఏంటయ్యా అంటే, ద పాస్ కోడ్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫస్ట్ 5 లాకర్స్ దట్ వర్ టచ్డ్ ఎగ్జాక్ట్లీ ట్వైస్. ఏవైతే కంపల్సరీగా 2 times మాత్రమే టోగుల్ చేయబడి ఉంటాయో ఆ నెంబర్స్ లో కోడ్ ఉందని చెప్పారు అనమాట. సో నౌ యూ కెన్ సీ దట్ వాట్ ఇస్ ద కోడ్. వర్మ గెట్ ద కోడ్. ఆ కోడ్ ఏమైంది మనకి, ద లాకర్స్ దట్ ఆర్ టోగుల్ ట్వైస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. ఏ లాకర్స్ అయితే 2 సార్లు మాత్రమే టోగుల్ చేయబడ్డాయో అవి వాటిలో ఉన్నటువంటి మొదటి 5 నెంబర్స్ అనమాట. సో వీ కెన్ సీ సింపుల్లీ ఇక్కడ ఉన్న ఈ నెంబర్లన్నింటిలో కూడా 2 సార్లు మాత్రమే టోగుల్ చేయబడినట్టు ఆ నెంబర్ లేదు. వాటి మనకి ఎన్ని కావాలి, ఫస్ట్ 5 కావాలి. దట్ 5 numbers is the code for this one. So now we can see the what are the first 5 numbers. First 5 numbers are 3. 2 is there. Toggle 2 times only. Next 3. Toggle 2 times only. 4 3 times. 5 2 times. 2 3 5. These are the prime numbers. That's all. Next 7. Next the code is 2 3 5 7 11. 2 3 5 7 and 11. సో దిస్ ఇస్ ద కోడ్. ఈ కోడ్ కుమార్ వర్మ దక్కించుకున్నాడు. అంతేకాదు తన అమ్మగారైనటువంటి రాణి రత్నమంజరి యొక్క కోరిక మేరకు ఈ యొక్క సంపద మొత్తాన్ని కూడా తన స్వాధీనపరుచుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితోటి ఈ వీడియో పూర్తయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ సైనింగ్ అప్ for Kakani Maths World.